హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. రాత్రి అయితే మాకు వాటర్ రాలేదండి, ఎక్కడ పంపులు రాలేదంట మా ఏరియాలో. సరే ఇంక చేసేది ఏం లేదని పడుకుని పోయాం. రాత్రి షార్ట్ వీడియో పెట్టాను కదా. మార్నింగ్ అయితే 6 ఆ టయానికి కాలింగ్ బెల్ మోగంగానే మా హస్బెండ్ సంధ్య ఎవరో వచ్చారు అని అన్నారు. సడన్గా లెగిసిపోయేసరికి వద్దులే నేను చూస్తానులే నువ్వు పడుకో అంటున్నారు. ఒకసారి లెగిసిపోయిన తర్వాత సడన్గా మళ్ళీ నిద్ర రామంటే వచ్చిద్దా చెప్పండి, హస్బెండ్స్తో అలా ఉంటుంది. సో ఇంకా ఏం చేస్తాంలే అని అందుకనే బయటికి వెళ్ళి ఇంట్లో అయితే పాప డిస్టర్బ్ అవుతుందని మా పాప అన్నప్రాసన వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. ఇక్కడైతే మా పాప వచ్చి తన బొమ్మను తీసుకొచ్చి చూపించమంటుంది. ఆ బొమ్మ అంటే చాలా ఇష్టం అండి తనకి. సో ఇప్పుడైతే ఇంక నెక్స్ట్ రొటీనే కదా, ఇంట్లో పనులు అవన్నీ చేసుకోవాలి, వంట చేసుకోవాలి. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడైతే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఈరోజు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. మాకు బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇదిగో మాకు బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు. అగో మంచం మీద బెడ్ అంతా నీట్గా సదిరేసాను. టిఫిన్ చేసేసిన తర్వాత మిగిలిన వర్క్స్ చేసుకుంటాను. బాయ్ గాయ్స్. ఇదిగోండి గాయస్, టిఫిన్ వచ్చేసి ఇడ్లీ, అండ్ ఇందులో ఇడ్లీ అండ్ బజ్జీ కూడా తీసుకొచ్చారు. మా పాప అయితే తింటుంది. తిన్నాడు. తింటున్నావా చిన్నోడా? ఎంత గుడ్ గర్ల్ లాగా కూర్చొని తింటుందో చూడండి, క్యూట్గా. అమ్మా అమ్మా తింటున్నావా? పైకి చూడు. హాయ్ గాయ్స్ చెప్పు. సరిగ్గా చెప్పాలి. అంట్లయితే తోమేశానండి. ఇక్కడ స్టవ్ మీద ఒక పక్క రైస్ అండ్ ఇంకో పక్కన పాలు పెట్టాను, కాగుతున్నాయి. అక్కడైతే పప్పు వండుదాం అని టమాటా పప్పు చేయడానికి అన్నీ రెడీ చేసుకున్నాను. మొత్తం వీడియో పెడదామంటే మా పాప ఏడుస్తుంది. మా పాప నాతో కిచెన్లోకి రాలేదు. సో నేను ఒక్కదాన్నే వచ్చి వీడియో తీసి చేస్తున్నానని ఫోన్ ఇస్తే సైలెంట్గా ఆడుకునేది. ఫోన్ లేదు కదా, ఇంకా అమ్మ అమ్మ అని అరుస్తుంది. అందుకని ఆ వాయిస్ కూడా కట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ. సో పప్పు ఉండేది సింపుల్గా కుక్కర్లో ఎలా వండుతారో అది ఈజీగా మెథడ్ తీసి పెడదాం అనుకున్నాను, బట్ కుదరలేదు. ఇక్కడ వరకు అయితే పెట్టేశాను. కుక్కర్ అయితే అలా ఉందని అనుకోకండి, విజిల్ వచ్చినప్పుడు వాటర్ వస్తాయి కదా. ఏం చేస్తున్నావు నాన్న? చింతల్లి ఏం చేస్తున్నావు? అమ్మా ఏం వండుతున్నావు? ఏముందిరా అందులో? ఏం లేదు కదా నాన్న. ఏం వండుతున్నావు నాన్న? పప్పు వండుతున్నావా? నీకు వచ్చా? అవునా? నేను కూర వండుతున్నా. నువ్వు వండుతున్నావా? ఓకే నాన్న, బాయ్. లంచ్ అయితే ఈరోజు వచ్చేసి అన్నం, టమాటో పప్పు, ఆమ్లెట్, పెరుగు అండ్ ఆవకాయ పచ్చడి. టైం అయితే ఇప్పుడు 8:30 అవుతుందండి, అదే 8:20 అయింది. నైట్ టైం ఎప్పుడు ఈవినింగ్లోని నైట్ ఎలా ఉంటుందో వీడియో తీయలేదు కదా మా ఇంటి దగ్గర, సో అందుకని తీశాను ఈరోజు. ఇప్పుడైతే ఇక్కడ మార్నింగ్ మధ్యాహ్నం పప్పు వండాను కదా, సాయంకాలానికి అన్నం కూడా వండేసాను. ఆ పాప అయితే అదిగోండి స్నానం చేసింది, రెడీ అయ్యి ఆడుకుంటుంది. చింతల్లి హాయ్ చెప్పు గాయస్ అను. బాయ్ గాయస్ కాదు, హాయ్ గాయస్. అన్నం తిన్నారా అందరూ అను.
అందరూ గుడ్ నైట్, పడుకోండి, స్వీట్ డ్రీమ్స్. మా పాప చూడండి, ఇగో ఈ డక్ క్లిప్స్ తీసుకొచ్చి చూపించినానా, తీసుకొచ్చి తలలో పెట్టు అని ఏడుపు. నైట్ టైం ఎందుకమ్మా గుచ్చుకుంటే వద్దంటే పెట్టుకుంటా అని పెట్టించుకుంది. బాగున్నానా అని అడుగుతుంది. అడుగు గాయస్ని కూడా అడుగు, బాగున్నానా అని అడుగు. నా క్లిప్స్ బాగున్నాయా? బొట్టు ఉంది, నీకు ఉంది బొట్టు. బాయ్ చెప్పు. రాలేదు, ఊరు వెళ్ళారు డ్యూటీకి, కారం చేడు వస్తున్నారంట. ఇప్పుడే ఫోన్ చేశారు, వచ్చేపాటికి ఇంకా 10 ఎంత అవుతుందని చెప్పారు. బయట అయితే అదిగోండి అలా ఉంటుంది. ఈరోజు బట్టలు ఉతకడం లేట్ అయిపోయింది, సో అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఈ క్లిప్. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈ వీడియోతో అయితే మా వీడియోని, మా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. సో ఇదిగోండి పాప. హాయ్ చెప్పు. ఇంకేం చెప్పాలి గాయస్, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. వీడియోస్ని చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగనే ఫుల్ వీడియో మొత్తం చూడండి. మీ యొక్క సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మాకు చాలా అవసరం. ప్లీజ్ గాయస్, ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ గుడ్ నైట్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.